టీచర్లు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు ఆ టీచర్లకు ఓ వెసులుబాటు అవన్నీ లేవు కాబట్టి. బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆ బ్యాగ్ మీద సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బొమ్మ కానీ, పుస్తకాల మీద ఏ పేర్లు బొమ్మలు లేకుండా చూసుకోవడం కానీ బాధ్యతగా చేసుకొచ్చారు. దాని పేరు ఏమంటారు, పేర్ల పిచ్చ లేకుండా జాగ్రత్త పడ్డారు. ఆ విషయంలో హ్యాపీ. సంస్కరణలు కరెక్ట్. ఈ సంస్కరణల ఫలితం ఎట్లా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చే ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ తల్లికి వందనం ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఓకే, ఇప్పుడు చెప్పారనుకోండి, నిన్న కూడా రేపు మార్చి నుంచి ఇచ్చేస్తాం అనేది, ఏప్రిల్ నుంచి. అంటే 1 సంవత్సరం లేట్ అయింది అనే విషయంలో అదొక రిమార్క్గా చూస్తారా భవిష్యత్తులో? లేదు అమలు చేశారు లేట్ అయినా అనేది ఏమైనా ఉంటుంది? 1 సంవత్సరం నష్టపోయినట్టు పిల్లలు ఆ డబ్బులు ఇస్తామని కూడా ఏం చెప్పట్లేదుగా బేసిక్. లేదు. దెన్ 1 సంవత్సరం నష్టపోయినట్టు తల్లికి వందనం వీళ్ళు నష్టపోయారు, విద్యా దీవెన వాళ్ళు నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తామంటున్నటువంటిది ఏంటి, నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇస్తామంటున్నారు, అంతే కదా. ఇంకోటి, ఇది జగన్ టైంలో పెట్టిన బకాయిలు నిదానంగా తీరుస్తామన్నారు. మరి అదే కదా చంద్రబాబు టైంలో ఆయన నిదానంగా తీరుస్తుంటే ఒప్పుకోలేదు కదా మనం, బిల్లులు ఎందుకు ఇవ్వవు అది ఇది అన్నాం కదా. కాబట్టి అది నడుస్తుంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ అలా జగన్ రైట్ చేసిన పాయింట్, ఇక్కడ కీ పాయింట్. మా టైంలో 3,900 కోట్లు పడింది, 2,701, 1,101, 3,800 ఎంతో చెప్పుకొచ్చాడు. ఏది ఫీజు విద్యా దీవెన ప్లస్ వసతి దీవెన కలిపి. ఇప్పుడు వీళ్ళు 2,600 కోట్లే బడ్జెట్లో పెట్టారని చెప్పాడు. దానికి క్లారిటీ ఇవ్వలేదు వీళ్ళు.